నమ్మకస్తు లేకపోతే వ్యాధే, నమ్మకస్తు లేకపోతే బాధే. కుటుంబానికైనా, ఇంటికైనా, సంఘానికైనా, దైవజనునికైనా, ఎవరికైనా ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తుడట జ్ఞాని అని సొలొమోను చెప్పాడు, ఔషధము వంటి వాళ్ళ. వా, ఎంత అద్భుతమైన మాట చెప్పాడా! రాత్రి ఆ మాట ధ్యానిస్తుంటే నా గుండెలు పగిలిపోయినాయి. అంటే నమ్మకస్తుడిని ఇంత ఉన్నతంగా నువ్వు హెచ్చిస్తున్నావా? నమ్మకస్తుడు ఔషధము వంటి. అంటే మోషే దేవునికి ఔషధము వంటి, తిమోతి పౌలుకి ఔషధము వంటి. అతని ద్వారా ఎలాంటి బాధ కలగదు. భక్తి చేస్తున్నాం,